బీమా ఉంటేనే పెట్రోల్ అంటూ ఇప్పటి నుంచి బీమా సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదన పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్రానికి సూచన అంటూ బీమా ఉంటేనే ఖచ్చితంగా పెట్రోల్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారట. మరి బీమా అంటే మనందరికి ఎరక. ఏందా బీమా? వాహన బీమా ఎవరి కోసం, దేనికోసం, మరి మనకేమొస్తుంది దానికి బీమా తీసుకుంటే అంటే ఇగో అన్ని పత్రికల్లో ఆల్మోస్ట్ అదే వచ్చింది. వాహన బీమా లేకుంటే బంకులో పెట్రోల్ కొట్టద్దు. దేశంలో 56% వాహనాలకు బీమానే లేదు. 56% వెహికల్స్కి అసలు బీమానే లేదు. అంటే కట్టలేకపోతారు. కారణం ఏంటంటే బండి కొనుడే సరే మధ్యతరగతి లేదు ఇదంతా కూడా. ఎందుకంటే అప్పర్ మిడిల్ క్లాస్ లేదా హయ్యర్ క్లాస్ ఎట్లయినా లక్షల్లో కోట్లలో పెట్టి కొంటారు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ని పే చేసుకొని ఒకవేళ రోడ్డు మీద వెళ్తే దాని ఇబ్బంది అయితే ఇన్సూరెన్స్ వాడు చూసుకుంటాడు అని చెప్పేసి చేస్తారు. ఈ మిడిల్ క్లాస్కి వచ్చిన ఇబ్బంది ఏందయ్యా అంటే కొనేటప్పుడే బండి కొనాలంటే 20,000కో 30,000కో సెకండ్ హ్యాండ్లో చూసుకుంటాడు. లేదా కారు కొనాలంటే కూడా 1,00,000-1,50,000 ఎక్కడికి వెళ్ళి 10 లక్షలకు కొనలేని పరిస్థితి కాబట్టి 5-6 లక్షలు ఉన్న వెహికల్స్ ఏమన్నా సెకండ్ హ్యాండ్లో దొరికితే 1,00,000-1,50,000 కొనేస్తాడు. దీనికి మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టాలంటే మళ్ళీ ఒక 10,000, 12,000 కాంప్రహెన్సివ్ అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని 2 రకాలు ఉంటుంది. 2 రకాల ఇన్సూరెన్స్లో థర్డ్ పార్టీ అన్నా మినిమం ఉండాలి అని చెప్పి మనం బయట కూడా మాట్లాడుకుంటుంటాం. పైగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం ఏంటిది అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సరే 2 ఇన్సూరెన్స్లలో ఒకటి గమనిస్తే మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా జరగరాని సంఘటన ఒకటి జరిగితే మన బండి వెళ్ళి అవతల కార్కి గుద్దితే మనకు కనుక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే అవతలి వాళ్ళకి క్లెయిమ్ కాదు. ఇది మెలిక. ఇది మనకు క్లెయిమ్ అవ్వడం కోసం కాదు, మన బండికి రిపేర్ చేయించుకోవడం కోసం కాదు, వాళ్ళ బండి రిపేర్ కోసం కావాలంటే కూడా ఆయనకి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉన్నా గుద్దిన బండి ఏదైతే ఉందో ఈ బండికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్న ఉండాలి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఫుల్ ఇన్సూరెన్స్ అంటే మన బండికి కూడా రిపేర్ చేయించుకునే దానికి ఇస్తారు ఆ డబ్బులు కూడా. ఫర్ సపోజ్ ఒక కారు లేదా మన బండి ఎదురుగోలది కారు మనం పోతుంటే యాక్సిడెంట్ అయింది, ఒక 70,000-80,000 ఒక 50,000 రూపాయలు ఖర్చు అయింది అనుకో. ఆ 50,000 రూపాయలు ఆయనకు ఇన్సూరెన్స్ రావాలంటే ఆయనకి క్లెయిమ్ రావాలంటే ఆ కంపెనీ అంటే అవతల బండికి ఉండేటువంటి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్తో పాటు యాక్సిడెంట్ చేసినటువంటి బండికి కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి రూల్. వీళ్ళకి ఆ థర్డ్ పార్టీ లేకపోతే అవతలోడికి రాదు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి గుద్దితే మనకు రావాల్సిన డబ్బుల కోసం అవతలోడికి ఉండాలి ఇన్సూరెన్స్. దీనివల్ల ఏమవుతుందంటే భయంతో థర్డ్ పార్టీ అయినా తీసుకుంటారని చెప్పేసి ఇది ఒక కంపెనీల వాళ్ళ పాలసీల ప్రకారం పెట్టిండ్రు. సో ఇక్కడ 56% లేకపోవడం అంటే కారణం ఏంటంటే లోయర్ మిడిల్ క్లాస్ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉండదు, పెట్టుకోరు పెద్దగా. అయితే ఇప్పుడు ఒకవేళ రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతుందట అంటే దానికి 2 3 వసూలు చేస్తారట. ఫర్ సపోజ్ ఒక 2,000-3,000 రూపాయలు ఉందనుకో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, దాన్ని 6,000-7,000 రూపాయలు ఫైన్ కింద తీసుకుంటారట. అందుకే తప్పనిసరి చేస్తూ పెట్రోల్ బంకులకు పోతే కూడా పెట్రోలే పోయారట. మీ బండికి కానీ మీ కారుకి కానీ ఇన్సూరెన్స్ లేకపోతే ఎట్టి పరిస్థితులలో మిస్ కాకండి, చేయించుకోండి. ఫుల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువైతాయి కదా అన్న, నా బండికి సరే ఏదైనా అయితే రిపేర్ అయితే చూసుకుందాంలే అని అనుకుంటే కనీసం అవతలోడికి క్లెయిమ్ రావాలంటే కూడా నీకు ఉండాలి. ఇది యాద పెట్టుకోండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్న మీరు చేయించుకుంటే మీ బండ్లు సేఫ్. పైగా మనం ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఉండదు. ట్రిపుల్ ఫైన్లు కూడా వస్తాయట. ఒక్కసారి దొరికితే 2-3 ఇంతలు లేదా 2 సార్లు దొరికితే ఇంకా 5 ఇంతలు అంత వసూలు చేసినప్పుడు ఇక మరి దానికంటే బెటర్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోవడం. అయితే పెట్రోల్ కూడా పోయారట. ఒకసారి చూడండి, కొత్త కార్లకు థర్డ్ పార్టీ 4 ఏళ్ళకి పెంచాలి. కొత్త కార్లకు థర్డ్ పార్టీ కావాలంటే ఒక 4 ఏళ్ల వరకు పెంచాలని చెప్పి కొత్త బైక్లకు కూడా థర్డ్ పార్టీ 6 ఏళ్ళకి పెంచాలని పెట్టారు. కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు. ఈ ANPR కెమెరాలతో ఆటోమేటిక్ చలాన్లు బీమా లేకుండా దొరికితే 3 రెట్లు జరిమానా అయిపోయింది. రెండోసారి దొరికితే 5 రెట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక ఇది పక్కనే ఇది సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రాలు ఎట్లయినా ఎప్పుడు దోసుకుందామా, ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు సామాన్యుల్ని ఆగం చేద్దామా, ఎప్పుడు ఈ చలాన్ల పేరిట వసూలు చేసుకుందామని చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి తీపి కబురు. ఏమనంటే సుప్రీంకోర్టు చెప్పింది, చలో తీయాలే, ఇక కట్టాలే. ఒకవేళ ఒక బండికి 2,000 రూపాయలు లేదా 1,500 రూపాయలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు ఇట్లా ఇన్సూరెన్స్ లేకుండా దొరికితే 4,500 రూపాయలు కట్టాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోలే పోయారట నీకు. ఇగో డైరెక్ట్గా అసలు పెట్రోలే కొట్టద్దని డిసిషన్ తీసేసుకున్నారట. అందుకే ఇమీడియట్గా మీకున్నటువంటి బండ్లు, కార్లు ఏ ఉంటే అవి ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పి ఈ వార్త. అయితే చేస్తే ఏమవుతుందంటే ఇదిగోండి, దేశంలో
ఏటా లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహనాలకు బీమా చేయించడంలో ప్రజల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తెలంగాణలో 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన పరిహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 56% వాటికి బీమా లేకపోవడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించింది. దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్ వాహనాలు ఉంటే 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రస్తావించింది. కనీస బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతోందని కోర్టు గుర్తు చేసింది. బీమా లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే వార్షిక బీమా ప్రీమియంకు 3 రెట్లు చెల్లించాలి. ఏది ఎక్కువైతే అది, లేకపోతే 5,000 రూపాయలు. నేను చెప్పిన కదా 1,500 రూపాయలు ఉంటే ఇన్సూరెన్స్ 4,500 కట్టాల్సిందే, 4,500 పేయాల్సిందే. సో జరిమానా వసూలు చేయాలి. రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు 5 రెట్లు అంటే 10,000 రూపాయలు, 10,000 రూపాయల ఫైన్ అట. ఈ కేసులో మృతుడి కుటుంబానికి 7.5% వడ్డీతో సహా ఒక 10 లక్షల పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలు కేంద్రం పరిగణలోకి తీసుకుంటే మోటారు వాహన రంగంలో భారీ మార్పులు రానున్నాయి. కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్ పార్టీ బీమా వ్యవధిని ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల నుంచి 4 ఇయర్స్కి 3 ఇయర్స్ ఉన్న దాన్ని 4 ఇయర్స్కి పెంచాలని IRDAని కోర్టు ఆదేశించింది. కొత్త ద్విచక్ర వాహనాలకు ఈ గడువు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లు పొడిగించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు, నగరాల్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కేంద్ర ప్రభుత్వ వాహన డేటాబేస్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో అనుసంధించాలని కోర్టు ఆదేశించింది. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు ANPR టెక్నాలజీతో కూడిన టోలింగ్ విధానాలను మరింత విస్తరించాలని సూచించిందంటూ మళ్ళా తర్వాత నాకు ఎరకలేదు, నేను వినలేదు, నేను చూడలేదు, నాకు ఎవడు చెప్పలేడు అని పోలీసులతో ఆర్గ్యూ చేస్తే ఏం లాభం లేదు. ఇది సరే సామాన్యుడికి గుదిబండనే, కానీ తప్పదు బండి మెయింటైన్ చేసినప్పుడు. అయితే బండి కొనుడే సెకండ్ హ్యాండ్లో కొంటాం, మీదికి వెళ్ళి పెట్రోల్ ధర ఇంతగానం ఉంది, డీజిల్ ధర ఇంతగానం ఉంది. ఇదంతా గాను తోపంటే ట్రాఫిక్ చలాన్లు, పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టుడు, షాట్కెళ్ళి ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మీదికి వెళ్ళి ఇది కూడా నా అంటే ఎస్ తప్పదు. ఎందుకంటే ఇక బీమా లేకపోతే ఆ కుటుంబాలు మళ్ళీ రోడ్డు మీద పడతాయి. కాబట్టి వాళ్ళ కోసం తప్పనిసరి చేస్తే కొన్ని ఖచ్చితంగా మనం కూడా పాటించాల్సిందే. స్వీయ నియంత్రణ ఉండాల్సిందే, మనం తీసుకోవాల్సిందే బీమా. అయితే మనిషికి బీమానే చాలా నెగ్లెక్ట్ చేస్తారు. మనిషికే బీమా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు కొంతమందికి. అట్లాంటిది మనిషికే బీమా లేదు, బండ్లకేంటిది అని కొంతమంది అంటారు. కానీ ఇలా అంతకంటే 3 రెట్లు 5 రెట్లు 5,000 రూపాయలు లేదా 10,000 రూపాయలు ఫైన్ కట్టాలంటే చచ్చిపోతాం. దొరికినాక 5,000 రూపాయలు కట్టే కంటే దొరకకుండా 1,500 రూపాయలతో ఒక ఇన్సూరెన్స్ చేయించుకుంటే పోతుంది కదా, ఎందుకు వచ్చిన పంచాయతీ. పైగా ఏదైనా జరిగితే కూడా అవతలోనికి కూడా క్లెయిమ్ అవుతుంది. కనీసం మనం సేఫ్ ఉంటాం, లేకపోతే అప్పుడు మనం పైసలు కట్టాల్సి వస్తుంది. నీకు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి నడు పోలీస్ స్టేషన్ కానీ వాడు గల్లబడతాడు లేని కాడ, లేకపోతే 4 కూర్చున్న కాడ పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే నీ తప్పిదం వల్లనే వానికి ఇలా 50,000 రూపాయలు కనసరింది, 50,000 కట్టు కొడుక అని చెప్తారు. ఆ లొల్లి అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి, ఎట్టి పరిస్థితులలో మిస్ చేయకూడదు. ఇన్సూరెన్స్ మాత్రం పెట్రోలే కొట్టారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోలే కొట్టారట కదా బంకులలో, ఇంకా అయిపోయాయి. ఇక అయితే అక్కడ కొంచెం ఏం ఇష్యూ వస్తుందో ఇక మరి ఇన్సూరెన్స్ చూపెట్టాలంటే మరి దానికి ఏందో కథ, దాని ఎట్లుంటుందో మరి. మళ్ళీ దాని స్కానర్ పెడతారో లేకపోతే దానికి స్టిక్కర్ ఇస్తారో, మరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, ప్రూఫ్ ఏందో, అవన్నీ కూడా బంకులలో సాధ్యమైతే లేదో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్లు చూస్తేనే భయం అవుతుంది. చాలా చోట్ల రోడ్ల మీద ఫోటోలు కొట్టిన వాటికి ఆ స్పీడ్ లిమిట్స్ ఉన్నటువంటి ప్లేస్లో స్పీడ్ కెమెరాలు పెడతారు కదా, ఆ కెమెరాల నుంచి వచ్చిన ఫైన్లు కట్టడానికి పోలీసు వాళ్ళు పట్టుకోగానే భయం అవుతుంది. 2-3 ఫైన్లు ఉన్నాయంటే 4,000 దొబ్బాల్సిందే వాడు రెడీగా మన దగ్గర. 1 కడతాం సార్, 2 కడతాం సార్, నో ఛాన్స్, నో వే, మొత్తం కట్టిపో. కొంత ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. మరి పాటించాలి కదా, మరి మనం కూడా మరి ట్రాఫిక్ రూల్స్ అవన్నీ కూడా పాటించాలి. ఎస్ పాటించాలి, కానీ వాళ్ళు కూడా బరాబర్ అన్నీ మెయింటైన్ చేయాలి. రోడ్లు మెయింటైన్ చేయాలి, బరాబర్ ట్రాఫిక్ మెయింటైన్ చేయాలి, సిగ్నల్స్ మెయింటైన్ చేయాలి, యూటర్న్లు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఏనో పెడతాడు యూటర్న్, 1-2 కిలోమీటర్లు. హైదరాబాద్లో ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్, ఆ మ్యాప్స్, ఈ మ్యాప్స్ వచ్చింది. అంతకంటే ముందు GPS లేనప్పుడు ఒక్క టర్న్ మిస్ అయితే ఆ మనిషి 4-5 కిలోమీటర్లు అవతలకు పోయి రావాలి. అట్లా జరిగేది ఒకనాడు. అడ్రస్లు అడుక్కుంటూ పోవాలి, పక్క పండి పాన్ షాప్ వాళ్ళనో వాళ్ళని వీళ్ళని, అట్లా ఉంటుండే. ఇప్పుడు కనీసం GPS వచ్చినాక ఆ టర్న్ కూడా దగ్గర పెడుతుర్రా అంటే ఎక్కడెక్కడో పెడుతురు. మనం కొంచెం ప్లేస్కి వెళ్ళాల్సినటువంటి అవతల వైపు దగ్గరగా వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి ఎక్కడి నుంచో తిప్పి తీసుకొచ్చారా కూర్చోబెడతా ఉన్నారు. దానివల్ల ఫ్యూయల్ ఏమనంటే వాళ్ళ ట్రాఫిక్ సరళీకృతం ఉండాలి కదా, మరి స్ట్రీమ్ లైన్ చేయాలి కదా, మరి లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కావచ్చు
కాకపోతే మాకైతున్న ఖర్చు మాకైతున్న ఇబ్బందికి కూడా మీరు పరిష్కారం చూపెట్టాలి. ఫ్లైఓవర్లు వేయాలి, ఇంకా అవసరమైన చోట ఇంకా సబ్వేలు తీసుకురావాలి, ఇంకా రకరకాల ఏమన్నా అండర్ గ్రౌండ్ పాస్లు తీసుకురావాలి, ఏమన్నా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ను మనం కూడా డెవలప్ చేయాలి కదా. వందల వేల కోట్ల రూపాయల ఫైన్లు తీసుకుంటున్నప్పుడు, లేకపోతే విపరీతంగా ట్యాక్సులు వసూలు చేస్తున్నప్పుడు పేదోడికి కావాల్సినటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కదా.